పెద్ద పండుగ సంక్రాంతికి కోడిపుంజులు కూత పెడుతుంటే రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా గుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. బర్డ్ ఫ్లూతో కోళ్లు చచ్చిపోయి ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే కేకుల సీజన్ కావడం మరో కారణమైంది. దీంతో నిన్న మొన్నటి వరకు 4-5 రూపాయల మధ్య కోడిగుడ్డు ధర ఉంటే ఒక్కసారిగా ఇప్పుడది 8-9 రూపాయల మధ్య పలుకుతోంది. ఫారం కోడిగుడ్డు ధర ఒక్కోటి 9 రూపాయలకి చేరుకోగా నాటు కోడిగుడ్ల ధరలు ఒక్కోటి 15 రూపాయలు పలుకుతుంది. మార్కెట్ వర్గాల ప్రకారం జనవరి నాటికి కోడిగుడ్డు ధర 10 రూపాయలు చేరే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్తో సహా హోల్సేల్లో ఒక ట్రే అంటే 30 గుడ్ల ధర సుమారు 210 రూపాయల నుంచి 220 రూపాయల వరకు ఉంది. వింటర్ సీజన్లో కోడిగుడ్ల వినియోగం పెరుగుతుందని, పండగల సీజన్ కావడంతో ధరలు పెరిగాయని పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ చెబుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన బర్డ్ ఫ్లూ రాష్ట్రంలో కోళ్ల ఫారాలను దెబ్బతీసింది. అధికారిక లెక్క ప్రకారమే 6 లక్షల కోళ్లు చనిపోయాయి. అనధికారిక లెక్క ప్రకారం ఈ లెక్క 30 లక్షలు. గత 5 నెలలుగా చాలామంది దివాలా తీసి ఫారాలను మూసివేశారు కూడా. ఏపీ రాష్ట్రంలో రోజు 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఏపీ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతి కూడా అవుతాయి. స్థానిక వినియోగానికే గుడ్లు సరిపోకపోవడంతో ఈ ఎగుమతులు కూడా బాగా కట్ అయిపోయాయి. భారతదేశం మొత్తం కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దాదాపు 20% వాటాని కలిగి ఉంది. రాష్ట్రంలో రోజుకు 5 కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. హోల్సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర 690 రూపాయలు ఉన్నప్పటికీ రిటైల్ వ్యాపారులు రకరకాల కారణాలు చెబుతూ ఒక్కో గుడ్డుకు 8-9 రూపాయలు వసూలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కోడిగుడ్ల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్ అంచనా వేస్తోంది. పౌల్ట్రీ చరిత్రలోనే గుడ్డు ధర 9 రూపాయలకు చేరడం ఇదే మొదటిసారి. ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చే వరకు కనీసం మరో 2 నెలల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది అని ఏపీ పౌల్ట్రీ మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి డేవిడ్ రాజు తెలిపారు. సామాన్యుడి పోషకాహార బుట్టలోంచి గుడ్డు కూడా దూరమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ నుండి డిమాండ్ పెరగడంతో ఎగుమతులు కూడా అధికమయ్యాయని ఎక్స్పోర్టర్ కె శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని కోడిగుడ్ల వ్యాపారి కె నాయుడు మాట్లాడుతూ యువత, పిల్లలు, బేకరీల నుండి గిరాకీలు పెరగడంతో ఈ ఏడాది చలికాలం ముందుగానే ధరలు పెరిగాయని తెలిపారు. కేక్ ఆర్డర్లు పెరగడం వల్ల డిసెంబర్, జనవరి నెలల్లో గిరాకీ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, దీనికోసం నవంబర్ చివరి నుంచే సన్నాహాలు మొదలవుతాయని బేకరీ యజమానులు పేర్కొన్నారు. గడిచిన 15-20 రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో డిమాండ్ పెరిగింది. కానీ ఉత్పత్తి మాత్రం స్థిరంగా ఉంది. కోళ్ల మేత, మందుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమైందని, ఇది మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతోందని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పౌల్ట్రీ రైతు కె ఆనంద్ వివరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నాటుకోడి గుడ్ల కొరత తీవ్రంగా ఉంది. కూరగాయలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కోడిగుడ్ల విశేషాలు మీకోసం. రోజువారీ ఉత్పత్తి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా రోజుకు 5 కోట్లకు పైగా కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ధరల వ్యత్యాస విషయం చూస్తే రిటైల్ మార్కెట్లో సాధారణ గుడ్డు 8-9 రూపాయలు పలుకుతుంటే నాటు కోడిగుడ్డు ధర ఏకంగా 15-16 రూపాయలుగా ఉంది. ఎగుమతులు చూస్తే రాష్ట్ర ఉత్పత్తిలో 40% పైగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. పోషక విలువలు. కోడిగుడ్లో ఉండే పోషక విలువలు చూస్తే కోడిగుడ్లలో జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గతంతో పోలిస్తే అంటే 2017-18 కాలంలో కోడిగుడ్డు హోల్సేల్ ధర కేవలం 4 రూపాయలు మాత్రమే ఉండేది. కోడిగుడ్డు సామాన్యుడికి అత్యంత చౌకగా లభించే ప్రోటీన్ వనరు. కానీ ఇప్పుడు అది అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి తలెత్తింది. ఇండియాలో కోడిగుడ్ల ఉత్పత్తి గమనిస్తే 2015-16లో 82.93 బిలియన్లలో ఉంటే 2024-25 నాటికి 149.11 బిలియన్లకు ఇది పెరిగింది. తలసరి లభ్యత అంటే ఒక్కొక్క వ్యక్తికి 2015-16లో ఏడాదికి 65 గుడ్లుండగా 2024-25 నాటికి ఇది 106కి పెరిగింది. కోడిగుడ్డు ఉత్పత్తిని అందిస్తున్న అగ్రగామి రాష్ట్రాలేవంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక. ఈ 5 రాష్ట్రాలే దేశంలోని 64% ఉత్పత్తిని అందిస్తున్నాయి. హోల్సేల్ ధర విషయానికి వస్తే ఒక్కొక్క గుడ్డు 7 రూపాయల 30 పైసలు దాటింది. ట్రే ధర విషయానికి వస్తే ఇటీవలి వరకు 160 నుంచి 170 రూపాయలు పలికిన 30 గుడ్ల ట్రే ధర ఇప్పుడు 210 నుంచి 220కి చేరింది.
ఇకపోతే నాటుకోడి గుడ్ల ధర రిటైల్లో 15-16 రూపాయల వరకు ఉండటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతుంది. ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు గమనిస్తే మొదటి కారణం పెరిగిన ఉత్పత్తి వ్యయం. కోళ్ల మేతగా వాడే మొక్కజొన్న, సోయా, ఫిష్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో చిన్న మధ్య తరహా పౌల్ట్రీ రైతులు ఫారాల్ని మూసివేశారు. రెండవ కారణం ఉత్పత్తిలో తగ్గుదల. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గతంలో రోజుకి 8 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. కానీ ఖర్చులు భరించలేక అనేక ఫారాలు మూతపడడంతో ఆ ఉత్పత్తి పడిపోయింది. మూడవ కారణం బర్డ్ ఫ్లూ ప్రభావం. గతంలో బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు భయంతో వినియోగం తగ్గి రైతులు భారీగా నష్టపోయారు. ఆ నష్టాల నుండి కోలుకోలేక చాలామంది వ్యాపారం నుండి తప్పుకున్నారు. ఇప్పుడు డిమాండ్ పెరిగినా దానికి తగ్గ సరఫరా లేదు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం ఒక వ్యక్తి ఏడాదికి 180 గుడ్లు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఏడాదికి తలసరి 500కు పైగా గుడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ లభ్యత 30 కంటే తక్కువగా ఉంది. అంటే దేశవ్యాప్తంగా ప్రాంతీయ వ్యత్యాసాలు చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట.